నుంచి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 138:3. నేను మొరుపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. కుమార్తె కీర్తనలో మనం గమనించినప్పుడు అనేకమైన కీర్తనలు భక్తుల యొక్క అనుభవాలు చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈ కీర్తన రవిగారు రాసినట్లయితే లేదా ఆ రచయిత ఉన్న భరోసా ఏంటంటే, నేను నాకు నా ఆపదకాల సమయంలో నేను మొదపెడితే నేను నాకు తెలియచేవాడు. ఎందుకనగా వారి జీవితంలో వారు గమనించారు, దేవుడు వారికి సహాయం చేస్తున్నారు. ఎప్పుడంటే వారి ఆపదకాల సమయంలో ఆయన ఆశ్రయించినప్పుడు. కుమార్తె మన జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము లోకు మీద పరిగెడుతుంటాం. మనుషుల యొక్క సహాయం గురించి ఆలోచన చేస్తుంటాం. ఎవరైనా ఏదైనా చేస్తే మనము సహాయం కోరుకోవడానికి పరిగెత్తిస్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా ఆపద సమయంలో నేను మొదలుపెట్టినప్పుడు ఆయన కృతజ్ఞించింది. ఈరోజు నా కుమార్తె రాము ఆయన నీతో ఉన్నాడు. నువ్వు కానీ మొదలు పెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు కృతజ్ఞించి సమాధానం ఇస్తాడు. అది వ్యాధి అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ఆపదలు అవ్వచ్చు, కష్టకాలం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రభువు ముందు నమ్మకం ఉంచి ఆయన ఆశ్రయించి. చాలా మంది చూస్తున్నప్పుడు వాళ్ళు సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నించి ఆడిపోవడం చూస్తుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం అంతా ఆయన దగ్గర రండి, ఆయన ఉత్తరమిచ్చింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కన్యా దేవాలయకున్నాను ఉదయకాల సమయంలో నీ బిడ్డని పాదాలు కనర్చును, నీ సహాయం దయచేయండి, నీ కాపుల సమర్శించి నడిపించి అర్థం అనుకున్నారు. వారికి ఉన్న కొరతలు, వారికి ఆటంకాలు తొలగించారు. ఈ గౌరీ శరీరం గురించి నమ్మకంగా ప్రార్థన శాస్త్రంగా మరి సమాధానం దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఒక్కరు ఈ తొలగించి ఇక్కడ బాధ్యతని పోవాలి. వేస్తున్నాను తండ్రి. భయపడద్దు, ఆయన నమ్మకం చేయండి. ప్రభుని గొప్ప సహాయం చేయండి కాక.